కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ లీడర్లు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. కానీ కవిత నేతృత్వంలో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగి ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే తమ నేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. అయితే కమిషన్ నోటీసులు జారీ చేసిన తరువాత ఒకరిద్దరు మాజీ మంత్రులు మాత్రమే మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కీలక నేతలు ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదని చర్చ కూడా బీఆర్ఎస్ క్యాడర్లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణంలో జరిగిన అవకతవకలను వెలికితీసేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కోర్స్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. స్వయంగా విచారణకు రావాలని ఆదేశించింది. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే పార్టీ అధినేత కేసీఆర్ కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చారని ఆరోపించారు కూడా. నోటీసులు ఇచ్చినందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతారేమోనని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. కానీ అందుకు భిన్నంగా నోటీసులు ఇవ్వడాన్ని నేతలు కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఖండించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలకు దిగుతారని కవిత భావించారు. కానీ లీడర్లు మీడియా ప్రకటనలకే పరిమితం కావడంపై ఆమె తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. పార్టీలో అందరికీ ఒకే న్యాయం ఉండాలి. ఒకరికి నోటీసులు ఇస్తే ఒక తీరుగా, మరొకరికి నోటీసులు ఇస్తే మరో తీరుగా ఉంటారా అని ఆమె మండిపడ్డారు కూడా. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ను విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్న సమయంలో గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక రోజంతా కేటీఆర్ ఇంటి ముందు పడికాపులు కాశారు. విచారణ తరువాత ఆయన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావాలని ఇంటర్నల్ గా పిలుపు ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే కేటీఆర్ విచారణ కోసం ఏసీబీ ఆఫీస్కు వెళ్లే టైంలో, తిరిగి వచ్చే సమయంలో ఆయన సపోర్టుగా పార్టీ లీడర్లు వచ్చారు. అయితే ఆయనకు సంఘీభావం తెలిపేందుకే ఓ ప్లాన్ ప్రకారం కార్యకర్తలను పోగు చేశారని విమర్శలు కూడా వచ్చాయి. మరి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు మౌనంగా ఉండడం ఏమిటని కవిత సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.